హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కుమార్. నేను మీకు ఈరోజు జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ ఇంకోటి జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఒకవేళ లేకపోతే మాత్రం క్రియేట్ చేసుకుని ఎలాగో ఒకసారి చూడండి. ఫస్ట్ ముందు మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా వెబ్ బ్రౌజర్ క్రోమ్ అన్న గూగుల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ సెర్చ్ బార్లో మీకు క్రియేట్ న్యూ జీమెయిల్ అకౌంట్ క్లిక్ చేయాలి. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ గూగుల్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేయండి. ఇది ఇలా రాగానే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ క్రియేషన్ పేజ్ ఉంది, క్రియేషన్ పేజ్ మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ 3 అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే మీకు తెలియడం కోసం ఇంకో జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ప్రాసెస్ మాత్రం అదే ఉంటుంది. నాకు ఇక్కడ 3 ఈమెయిల్స్ ఉన్నాయి కూడా 3 ఈమెయిల్స్ వస్తున్నాయి. ఒకవేళ మీకు లేకపోతే మాత్రం మీకు ఏది రాదు. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా అయితే వస్తుంది. నా పాస్వర్డ్ అయితే ఓపెన్ చేస్తాను. చెకింగ్ ఇన్ఫో అంటే చెక్ చేసుకుంటుంది గూగుల్. ఇక్కడ మాత్రం ఇలా వస్తుంది. మీరు ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే గూగుల్ సైన్ తర్వాత ఇక్కడ ఈమెయిల్ లేకపోతే మాత్రం కింద ఇక్కడ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అకౌంట్ అని ఉంది కదా, కింద క్రియేట్ అకౌంట్ నెక్స్ట్ సైడ్ పక్కన లెఫ్ట్ సైడ్ క్రియేట్ అకౌంట్ ఉంది కాబట్టి క్రియేట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫర్ మై సెల్ఫ్ టు మై బిజినెస్ అంటే ఫర్ మై సెల్ఫ్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ మాత్రం మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే మా ఫాదర్కి అయితే జీమెయిల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. మా ఫాదర్ డీటెయిల్స్ అయితే నేను ఫిల్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫిల్ చేయండి. నెక్స్ట్ అయితే టైప్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే డేట్, డే, మంత్, ఇయర్ అయితే అడుగుతుంది. అంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట తీసుకోవాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అయితే సెట్ చేశాను. ఇక్కడ జెండర్ వచ్చేసి జెండర్ సెట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది. ఫోన్ నెంబర్ అయితే ఇది నాది కాబట్టి ఇంకో నెంబర్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మీకు నచ్చితే పెట్టవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చిన నెంబర్ అయితే ఫోన్ నెంబర్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఓకే, దాని మీద నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. అక్కడ ఏ నెంబర్ సెట్ చేస్తారో ఆ నెంబర్ అయితే వస్తుంది. నాకు ఇక్కడ అయితే ఓటీపీ అయితే వచ్చింది. 255951 కోడ్ అయితే వచ్చింది. ఓటీపీ తర్వాత సెండ్ చేసిన తర్వాత ఓటీపీ ఇవన్నీ అయితే అడుగుతుంది. కీప్ యువర్ నెంబర్ కరెంట్ అండ్ యూజ్ ఇట్ అక్రాస్ గూగుల్ అంటే ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గూగుల్ అనేది. ఇవన్నీ అయితే పర్మిషన్స్ అయితే అడుగుతుంది. దాని తర్వాత ఆ అగ్రీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది మీరు నచ్చితే. దాని తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అయితే అడుగుతుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు పాస్వర్డ్ అయితే ఏదైనా ఒకటి సెట్ చేసుకుంటున్నాను. ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను నేనైతే. ఇక్కడ మాత్రం పాస్వర్డ్ మాత్రం స్ట్రాంగ్ ఉండాల్సి ఉంటుంది. ఎలాగంటే ఒక నెంబర్స్ ఉండాలి, ఆల్ఫాబెటిక్స్ ఉండాలి, అన్నీ అయితే మిక్స్ అయి ఉండాలి పాస్వర్డ్ అయితే మాత్రం. అలా అయితే అగ్రి చేస్తుంది. లేదంటే వేరే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ షో పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ అయితే చూపెడుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సిన తర్వాత ఇక్కడ మాత్రం ఇక్కడ చూసారు, ఇక్కడైతే వచ్చింది యూఏ అకౌంట్ యూ కెన్ యూజ్ ద మొబైల్ నెంబర్ యూ కెన్ సైన్ ఇన్ లేటర్. ఒకవేళ మీ జీమెయిల్ అడిగినప్పుడు ఇక్కడ ఫోన్ నెంబర్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకుంటే ఇక్కడ పర్సనల్ గుర్రప్ అని అట్లా సెట్ చేసినా కూడా సెట్ చేసుకోవచ్చు. జీమెయిల్ అడ్రస్ ఇలా అయితే ఉంటుంది. ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఎడిట్ యువర్ జీమెయిల్ అడ్రస్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అంటే మళ్ళీ మార్చుకోవడానికంటే ఆప్షన్ చూపెడుతుంది. ఇక్కడ ఇంకోటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ టైం క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయితే అవుతుంది, మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే. గెటింగ్ అకౌంట్ ఇన్ఫో అంటే అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. నా డీటెయిల్స్ అన్ని ఫామ్ అయితే ఓకే అయింది. చూసారా, ఇక్కడ అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ అయితే 3 అకౌంట్స్ అయితే మీరు చూసారు. దాని తర్వాత ఇక్కడ ఇంకో అకౌంట్ కూడా వచ్చేసింది, యాడ్ అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ప్రూఫ్ కావాలంటే నేనైతే చూపెడతాను.
ఫస్ట్ మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే మీ మెయిల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ న్యూ ట్యాబ్ వెళ్ళి జీమెయిల్ మీద క్లిక్ చేయాలి. gmail.com ఆల్రెడీ అయితే నాదైతే కన్ఫర్మ్గా సక్సెస్ అయింది. ఎందుకంటే ఇక్కడ నా నేమ్ వచ్చింది కాబట్టి మా ఫాదర్ నేమ్ వేరే మెయిల్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ వేరే చూపెడతాను. ఇప్పటిది ఇక్కడ అయితే మీరు చూసారు, ఇక్కడ నేను గుర్ర పరశురామ్ అని ఫిట్ చేశాను కాబట్టి ఇక్కడ 3 అకౌంట్స్ అయితే పాతాయి. నేను అప్పుడే ముందే చెప్పాను నా నేమ్ మీద ఉంటాయి. అప్పుడు ఇప్పటిదాకా చెప్పాను కదా, గుర్ర పరశురామ్ అని ఫిట్ చేసినాను కదా, గుర్ర పరశురామ్ gmail.com అనేది క్రియేట్ అయింది. ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసేది మీకు ప్రూఫ్ అయితే చూపెడుతున్నాను, చూడండి ఒకసారి. చూసారు ఫినిషింగ్ అప్ ఈ రోజుని చేశాను కదా, 2 minutes ఎగో కన్ఫర్మ్గా అయితే సక్సెస్ అయిందని ఇక్కడ చూపెడుతున్నాను. 2 minutes ఎగో ఇది ఇప్పుడే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ ప్రూఫ్ అయితే చూపెట్టాను కాబట్టి మీరు ఇలాగైతే మీరు జీమెయిల్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఇన్బాక్స్ సెండ్ మెయిల్ కూడా సెండ్ చేయొచ్చు. ఇవన్నీ అయితే ఉంటాయి. మెయిల్ చూసారు కదా, ఈ మెయిల్ మళ్ళీ ఒకసారి మీకు చూపెడుతున్నాను. ఇంకా మెయిల్స్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే మనం ఇప్పుడైతే మెయిల్ క్రియేట్ చేసాం కాబట్టి. ఏమైనా మెయిల్స్ ఉంటే ఈజీగా తొందరగా వస్తాయి. ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు మెయిల్ పేరు ఫోన్ నెంబర్ పెట్టుకొని. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా జీమెయిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇదే ప్రాసెస్, సేమ్ ప్రాసెస్ మీ ఫోన్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.